కాళ్ళే ముట్టుడు అంటే బాధ అనిపించింది నాకు. ఆ రోజు నుంచి ఇప్పటికి బాధ అనిపిస్తుంది నాకు. నువ్వు వచ్చేలోపు నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని ఒక గిఫ్ట్ చేయించిన. నవ్వేది చైన్ అయితే పుస్తలు తాడంటారు కదా, అది బ్యాంకులో కుదబెట్టినాం. సంవత్సరం అవుతుంది కానీ దాన్ని ఆయిదా వచ్చింది. ఇప్పుడు వడ్డీ కడదాం అనుకున్నాం కానీ వడ్డీ కట్టబుద్ధి అయితే లేదు. కానీ మా దగ్గర ఏమో అంతగానం పైసలు లేవు ఇడిపిద్దామంటే. కానీ ఇంతవరకు చైన్ కుదబెట్టినామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పుకోలేము. నవ్య కూడా ఎక్కడ తీయలేదు. వీడియోస్లలో మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఎంత వీడియోస్లో కవర్ చేసినా కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు అందరికి ఒకటి ఉంటుంది. వచ్చిన ప్రతిసారి అడుగుడే నవ్యని. ఏంటిదంటే అవి నీ చైన్ ఏది, ఇక తాడు కట్టుకున్నవేంది, అంతే. మంది గురించి తెలిసే కదా, ఖచ్చితంగా అంటారు. నాకేమో మంచిగా అనిపించలేదు. కానీ ఇడిపిద్దామంటే పైసలేమో లేవు. కానీ ఏంటిదంటే ఇంకొక నెల అయితే మహిళా సంఘం అంటారు కదా, అందులో పైసలు ఎత్తుకుంటా అని చెప్పింది అమ్మ. అవి కానీ టైం మనకు కరెక్ట్ టైంకి అందది. ఇప్పుడేమో నవ్య బంగారం 5 వచ్చింది, ఇంకొక నెల అయితే పైసలు అందుతాయి. కానీ ఇప్పుడైతే దగ్గర లేవు కదా, అందుకని చెప్పేసి వేరే వాళ్ళని అడిగి ఆ చైన్ అయితే ఇడిపిద్దాం అనుకుంటున్నా. కానీ మా అమ్మ ఏమంటుందో అమ్మనైతే ఒకసారి అడుగుతా. ఒకవేళ పైసలు అన్నీ జమ అయితేనే ఇడిపిస్తా, లేకపోతే ఇక వడ్డీ కట్టి మళ్ళీ అల్లనే పెడతా. కానీ మ్యాక్సిమం ఇడిపించడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వడ్డీ కడితే మళ్ళీ సంవత్సరం ఆగాలి. సంవత్సరం దాకా మళ్ళీ ఇప్పుడు నవ్యకు ఇప్పుడు మా పాపకు పురుడు చేయాలన్నా చాలామంది వస్తారు. ఇక ప్రతిసారి అది నవ్యకేమో రోల్డ్ గోల్డ్ పడది, ఈ తాడే కట్టుకుంటుంది. పుస్తలు ఇట్లా అల్లుకొని తాడు కట్టుకుంటుంది. అట్లా నాకేమో నచ్చుతలేదు. ఇక ఏమో చూద్దాం. మొత్తానికైతే ట్రై చేస్తా. ట్రై చేస్తా. ఒకవేళ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అమ్మనైతే ఒకసారి పోయి అడుగుతా. అమ్మ, అది బంగారం చిట్టిది 5 వచ్చిందంట. బ్యాంక్ నుంచి ఫోన్ చేసిరు. నవ్యది. రోజులు ఎంత జల్ది గడిచిపోతున్నాయంటే షాక్ అనిపిస్తుంది. మళ్ళా నెల రోజులు ఎక్స్ట్రా అయింది. రంజిత్ అది వాళ్ళ అత్తమ్మ పెట్టింది. పాపం అత్తమ్మ పెట్టింది కూడా ఆలోచించకుండా ఇచ్చేసిండు. ఇప్పుడు ఎట్లా అమ్మా? గన్యానమని కాదు, నాకు నేనేమనుకుంటున్నా అంటే మొత్తం చైన్ తీసుకుంటాం అనుకుంటున్నా. ఎందుకంటే పైసలు మొత్తం కట్టేసి అడుగుదామమ్మా. నాకు నవ్య చెప్తలేదు కానీ లోపల బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది అంటే బాధపడే క్యారెక్టరే కాదు. కానీ ఏమవుతుందంటే మొన్న చెట్ల కిందకేనమ్మా, అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలను పిలుచుకుంది. వాళ్ళు అన్నారు మెడల చైన్ ఎటుపోయిందని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ నానమ్మ అంటుంది ఇక తాడెందుకు వేసుకుంటున్నావు, నీ చైన్ ఏది, నీ చైన్ ఏదని. నవ్యకి ఏంటిదంటే వచ్చిన వాళ్ళందరూ చూసి ఆ తాడు ఉన్నదిగా అమ్మ, అదేమో ఇట్లా రోల్డ్ గోల్డ్ వేసుకుంటే దానికేమో పడతలేదు. వట్టి చైన్ పడదక ఇక తాడు కట్టుకుంటుంది. ఆ తాడు కట్టుకుంటే అందరు అన్నుడే నీ చైన్ ఏది, నీ చైన్ ఏదని. మళ్ళా పురుడు దగ్గరికి వస్తుందిగా అమ్మ. పురుడు చేస్తే ఒక చుట్టాలు వస్తారు, వాళ్ళు ఇల్లు వస్తారు. ఆ రోజు కూడా అదే తాడు ఉంటే నాకు నాకే నచ్చుతలేదు. మరి నా దగ్గర కొన్ని ఉన్నాయి, బగ్గలేవు, కొన్ని అన్నీ ఉన్నాయి. రామమ్మి కొన్ని అడుగు, ఇంకోళ్ళని కొన్ని అడిగి ఇడిపిద్దాం. కొన్ని ఒక 2-3 నెలల్లో సెట్ చేసుకుందాం. నేను అదే అనుకుంటున్నా. అందినట్టు కొన్ని అయినా కానీ కట్టేసుకుందాం. ఇక చైన్ ఇడిపిద్దాం అనుకుంటున్నాం. అది దాన్ని బాధ పెట్టద్దు. 2-3 నెలలకు ఇడిపిస్తున్న సైనే గిన్ని రోజులే అదే. అది అప్పుడు నవ్య ఒక 2-3 నెలలు ఇడిపిస్తామనే సంవత్సరం అయినా కానీ అది ఒక్క నోరెత్తలేదు, ఎప్పుడు కూడా అడగలేదు తెలుసా. నాకు తాడు ఉన్నదని ఎప్పుడు కూడా అనుకోలేదు. దాంతో కూడా హ్యాపీ ఉన్నది. అందుకే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే వడ్డీ కడతా అనుకున్నా. పండుగల దగ్గరకు వస్తుంది. వేరే వేరే కోడళ్ళు అయితే నీ సైనియమ్మ మాకు అవసరం పడ్డది, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయంటే ఏ కోడలు ఇయ్యది. చాలా మందిని చూసినా లొల్లులు పెట్టుకుంటారు అత్తమ్మతో. ఏమంటారు అంటే నా సైన్ ఎందుకు అడుగుతున్నావు, ఏదైనా బ్యాకప్ తెచ్చుకోవచ్చు కదా, ఇట్లా అడగద్దు, అట్లా ఇట్లా తల్లిదండ్రులకి చెప్తారు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి లొల్లులు గొడవలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇట్లా అవసరం పడ్డదమ్మా అంటే ఒక్కటే మాట మీదకి వెళ్ళి తీసుకుపోవద్దమ్మా
అడ్డికి తిస్తే 100కి 2 చొప్పున బగ్గ అయిపోతుంది. ఇది సారిన తక్కువ మిత్తి అన్నట్టు ఇలా తక్కువ మిత్తి కాబట్టి తీసుకుపోతామ్మా సైన్ అని ఒక్కడే మాట మీద ఇచ్చింది. నా సైన్ సుఖ అల్లనే ఉందిరా, నాది 2-3 ఏళ్ళు నీది బాగా రోజులైతుంది. నీది ప్రతి సంవత్సరం వడ్డీ కట్టుకుంటూనే వస్తున్నాం. నాది ఎప్పుడన్నా అడ్డి కట్టుకుంటే అల్లే ఉంది. కానీ అమ్మ నాకు ఇది బాధ అనిపిస్తుంది, నీది ఇడిపియక ఫస్ట్ మళ్ళీ నవ్యది ఇడిపిస్తే మళ్ళీ నువ్వేమనుకుంటావు? ఒక మాట ఏంటవరా, నేనేమనుకోనట్లా. నాకు తెలుసమ్మా, అమ్మవు కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు. కోడలు సైన్ తీసుడే తప్పు, మళ్ళీ దాన్ని బాధ పెట్టద్దు. దాన్ని ముందు వెళ్ళిపోని నేను ఎనడన్నా అన్నీ అందిన పోలే ఇప్పుడైతే అడ్డుగట్టి మెప్పించుకుంటాను. దానికి ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు అడ్డుగట్టి మెప్పించుకొని ఎప్పుడన్నా ఇడిపించుకుంటా, కానీ దాని అయితే ఇడిపిద్ది. సరే అదే చిట్టి దేపో ఒకసారి. మమ్మీని అడిగిరాపు, మమ్మీ ఒక నేను అడుగుతా కానీ నువ్వు ఆ చిట్టి తీసుకురా ఫస్ట్. ఒక 2 నెలల మందం అని చెప్పు. ఇల్లనే పెట్టినావా బీరువాలో పెట్టినావా? అది కాదు, ఇదేరా మొన్న ఎదిపించిన తమ్ముతో. ఇది నీ చిట్టి. నాదే మరి ఇంకోటి అలానే ఉందా? ఇదే ఇంకో మూతి నవ్య మొత్తం అమ్మ అసలు 1,86,000. నిన్న పోయి నా బ్యాంకుకి అడిగితే మొత్తం ఎంతైనాయి అంటే 2 లక్షలు అయినాయి అని చెప్పారు. అయితే ఎందుకంటే 2 లక్షలు కాబట్టి 25,000 దక్కించుకున్నట్టు. నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి ఒక దిక్కు కట్టేటి కానీ అది తీసుకో. కాదు రాజమమ్మీ దగ్గర ఉన్నాయో లేవు మళ్ళీ ఇప్పుడు అంటే నేను 2-3 అడుగుతా అనుకుంటున్నా. ఒకవేళ నేనేమనుకుంటున్నా చెప్పన్నమ్మా. ఇప్పుడు రాజమమ్మీ పాట గురించి వచ్చింది కదా, అవి అడుగుదాం. అవి అడిగి మళ్ళీ మనకు అందిన వాళ్ళు సెట్ చేసుకుందాం. సరే సరే అడుగు మమ్మీ 2 నెలల లోపల ఇస్తా, కొన్ని అవసరం ఉన్నాయి. నువ్వు ఫోన్ చేయి ఫస్ట్. నువ్వు ఫోన్ చేసినాక నేను పోతా. నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, నేను డైరెక్ట్ పోయి మాట్లాడతా. సరేనా? మమ్మీ అమ్మ ఫోన్ చేసిందా? అది నవ్య బంగారం ఇడిపిస్తా అనుకుంటున్నా, అందుకే. మరి పాటకు కావాలి కదా, మరి పాటకు పైసలు కావాలి కదా. అంతలోపు నేను సెట్ చేస్తా. నేను వేరే అడుగుతా కానీ అంతే. ఇప్పుడు ఆయుధ వచ్చింది కదా, బంగారం ఆయుధ, అందుకని చెప్పేసి ఇంత అర్జెంట్ అడుగుతా. అంతలోపు నా ఫ్రెండ్స్ ఇస్తున్నారు మమ్మీ, అడిగినా మా 2-3 అడిగినా, కానీ వాళ్ళకి టైం పడుతుందంట. ఇప్పుడు మనకు అర్జెంట్ కావాలి కాబట్టి ఇట్లా తీసుకుంటున్నా. అంతలోపు నేను పాటకైతే ఖచ్చితంగా సెట్ చేస్తా, అందిస్తా. సరే మమ్మీ, కొంచెం అయినా రావన్నా మరి. సరే, ఒక బావకైతే ఫోన్ చేస్తున్నా, ఏమంటాడో చూద్దాం. హలో బావా, కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయా? కొంచెం అవసరం ఉంది. ఇప్పుడు లేవా? మహిళా సంఘాలు ఎత్తుకుంటున్నావా? నేను కూడా అది ఎత్తుకుంటున్నా కానీ నాకు నెల అవుతుంది అన్నట్టు. నెల అయితే నాకు 10 days అవుతుందా? సరే బాబు, థ్యాంక్ యూ. ఈయన బావ అంటే సొంత బావ కాదు, అటు నవ్య వాళ్ళ అన్నలు కాదు, మా బావ కాదు. ఇల్లోళ్ళు అంటే ఒక సబ్స్క్రైబర్. నాకు ఈయన అంటే బాగా ఇష్టం. ఈయన పేరు బాలయ్య. ఈయనకు లక్షల జీతం లేదు, ఏం లేదు. మా అంటే ఒక నెలకు పని చేస్తే 10,000, 15,000, 12,000 ఇట్లా వస్తాయి. కానీ నిజం చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒక్కొక్కడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క హోదాలు ఉన్నారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆదుకోరు, ₹1 కూడా ఇయ్యరు. అలాంటిది ఈయన ఒక సబ్స్క్రైబరే, కానీ దగ్గర సొంత బావలెక్క పరిచయం అయిపోయిండు. అంటే నాకు పైసలు ఇస్తున్నాను కాదు, నేను ఆయనకు పైసలు ఇస్తున్నాను కాదు, మాట విధానమైన కానీ నేనున్నా అని ధైర్యం చెప్పుడు. కానీ ఈయన నవ్యని సొంత సెల్లెలాగా ఫిక్స్ అయిపోయిండు. నన్ను బావా అని నోరార వెళ్తుండు, నేను కూడా బావా అని పిలుస్తున్నా అంతే.
చూసిరు కదా ఏమన్నాడో మహిళా సంఘం ఎత్తుకుంటుండంట, ఒక 10 రోజులు అయితే వస్తాయంట. నేను ఆయన దగ్గర తీసుకుంటాను కాదు, నాకు అందినప్పుడు ఆయనకి ఇచ్చేస్తా. ఒక్కొక్కళ్ళు ఆదుకుంటేనే మంచిగా ఉంటుంది. ఆయన నాకు ఇస్తాడు, నేను ఆయనకి ఇస్తా. ఒక బాండింగ్ అనేది ఏర్పడ్డది, అందుకే ఈయనని అడిగిన. దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు కానీ మాకు ఒక బాండింగ్ ఏర్పడ్డది కాబట్టి అట్లా అడిగిన, ఏమనుకోకూరి సరేనా. ఒక 10 రోజుల తర్వాత అయితే ఇస్తాడంట. ఇక మా అమ్మ అయితే ఇస్తా అని చెప్పింది కదా. ఇటు మాకు మహిళా సంఘం అయితే ఎత్తుకున్నాక అవి కొన్ని ఇవి కొన్ని ఇంకా కొన్ని జమ అయితే అన్నీ కలిసి మమ్మీకి ఇచ్చేస్తాం. స్నానాలు అయిపోయినాయా? అయిపోయినాయి. మన ఇది బంగారం చైన్ ఉండేగా, అది 5 వచ్చింది. పోయి వాటి గట్టిగా పోయిగా వడ్డీ కట్టుడు కాదు, చైన్ తీసుకొద్దాం అనుకుంటున్నా. 2-3 అడిగిన పైసలు. కాదు బావా, పైసలు మన దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకుందాం. ఆలీనా ఎందుకు అడుగుతున్నావు పోయి? మొన్న మీ నాన్నమ్మ ఏమన్నా తెలుసుగా, మనం జమ అయినాక మన దగ్గర జమ అయినాక పోయి తెచ్చుకుందాం. సరేనా? నేను అట్లనే అనుకున్నా కానీ ఇప్పుడు మా నాన్నమ్మ అన్నది అంటున్నావు, మా నాన్నమ్మ అన్నది వాళ్ళన్నారు వీళ్ళన్నారు. వాళ్ళు అన్నప్పుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి బావగిరి ఇట్లా అంటారు, నా చైన్ లేదు అని నిన్ను అడిగినా తీసుకురమ్మని అన్నానా? వాళ్ళు నా ముందర అంటారుగా, నువ్వు అంటలేవు, నువ్వు ఇప్పటికైతే అనలేవు. కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు నీ ముంగటన్నా నేను వచ్చి నీతో అంటే నువ్వు బాధపడాలి. ఇప్పుడు నువ్వు ఇట్లా అంటావని నాకు ముందే తెలుసు, అందుకే ఏం చేసిన చెప్పన్నా. ఆల్రెడీ పైసలు అడుగుడు కాదు, అడిగినా ఇచ్చిర్రు, పైసలన్నీ జమ చేసుకున్నా. మనకు కొన్ని రోజులైతే పైసలు అందుతాయి, అవి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే చెప్పన్నా, ఇప్పుడు వడ్డీ కడతాం, మళ్ళీ సంవత్సరం దాకా ఆవిడ ఉంటుంది. మనకు ఆ పండుగలు ఉన్నాయి, ఈ పండుగలు ఉన్నాయి, ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు. కొంచెం ఎంతైనా బంగారం అంటే తాళి కదనే. ఇగో ఇప్పుడు ఈ రోజులలో తాళి అనేది ఇట్లుంది, అప్పుడు ఎట్లుంటుండే నల్ల పూసలు, దానికి పుస్తలు అవే ఉంటుండే కదా. అప్పుడు లేనిది ఇప్పుడు చైను అని అదే. సరే నీకు చెప్పన్నా, మా అమ్మది చైన్ అల్లనే ఉంది. కానీ మా అమ్మ ఏమన్నా తెలుసా, అరా నేను ఎక్కువ తిరిగేటని కాదు, నవ్య అంటే వీడియోలు తీస్తుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, వీడియోస్ పరంగా ఎక్కడికెక్కడికో పోతాం. ఫస్ట్ అయితే నవ్యకు ఉండనురా, నన్నోళ్ళు చూస్తారు మీరు అంటే, మనం కొత్తగా పెళ్ళయింది అన్నట్టే. కానీ అడగంగానే ఇచ్చింది చైను నాకు, నేను తర్వాత తెచ్చుకుంటా కానీ దానిదైతే ఇడిపిపోరా అన్నది. కరెక్టే కదా. అంటే అత్తమ్మ అన్నది నేనేందంటే అత్తమ్మ అట్లా ఆలోచిస్తుంది కదా, నాకు అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళి కాకముందు చైన్ లేదు, చైన్ ఉంటేనే మెడల బంగారం ఉంటేనే మెరిసిపోతామా? కాదు కదా. మెడల బంగారం ఉంటేనే మెరిసిపోతామా? కాదు కదా. 10 మందిలా బంగారం నిండి వేసుకుని ఉంటే వీళ్ళు ఉన్నోళ్ళు అన్న పేరా? అది కాదు. ఉన్నా లేకున్నా మన దాంట్లో మనకు తృప్తి ఉంటే చాలు, సంతోషం అనేది ఉంటే చాలు. నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటున్నావు నాకు తెలుసు కాబట్టి నీ ప్రేమ ఉంటే చాలు. చైన్లు, నెక్లెస్లు, కమ్మలు అవన్నీ ఎందుకు చెప్పు? కరెక్టే, కానీ నేను ఫస్ట్ అమ్మది ఇడిపిద్దామనే ప్లాన్ మీదనే ఉన్నా. కానీ ఏంటంటే అమ్మది ఎక్కువ రోజులు అవుతుంది. కానీ అమ్మ ఏమన్నది తెలుసా, నాకున్నా లేకున్నా ఒకటేరా, మీరు ఫస్ట్ మంచిగా ఉండాలి, నాది ఎప్పటికైనా అల్లనే ఉంటుంది, నేను నాన్న వచ్చినాక జమ చేసుకుని ఇడిపించుకుంటారా. ఇక ఇప్పుడు నాన్న లేదు, ఇప్పుడు ఎందుకు? అదే నాన్న ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా, దేశంలో ఉన్నాడు కదా. అయినా నేను ఇప్పుడు ఎటు తిరిగా ఇంట్లోనే ఎక్కువ ఉంటా, నన్ను రోజు చూస్తారా. ఇక నాకైనా దాని మీద ఏం అంటే ధ్యాస లేదు. నాన్న వచ్చినాక జమ చేసుకుని ఇడిపించుకుంటారా, ఫస్ట్ అయితే నవ్యది ఇడిపి అని చెప్పింది. నాకు కూడా ఏమనిపించిందంటే వాళ్ళ ఇళ్ళ గురించి, నవ్య నువ్వైతే ఎట్లుంటావు నాకు తెలిసే, నువ్వు ఉన్నా లేకున్నా మంచిగా ఉంటావు, మెదులుతావు, ఉన్నంత మెదులుతావు, అది నాకు బాగా ఇష్టం. సరే ఇప్పటికైతే పైసలు అయితే జమ అయిపోయినాయి, పోయి తీసుకొద్దాం. నాకు జమ అయినాక నేను వాళ్ళకి ఇచ్చేస్తా, నువ్వేం టెన్షన్ తీసుకోకు దీని గురించి. కానీ ఈరోజైతే నీ చైను తీసుకుని వద్దాం. మీకు ఇది ఎన్ని రోజులు నీ తాడు ఉండేని తాడు అలా చూపించడం అవసరమా? మనకు ఉన్నది ఇప్పుడు ఎంతోమంది వీడియోస్ చూస్తాను ఇట్లా మాట్లాడుతాను వస్తారు, చూస్తారు చైన్ లేదా అన్నట్టు చూస్తారు. పట్టించుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నది లేని మనకు తెలుసు. మనకు ఉన్నది కానీ కాకపోతే అది ఒక టైంలో వస్తుంది. ఏదానికైనా ఆశపడద్దు, వచ్చినప్పుడే తీసుకోవాలి అంతే. అంతే. ఓకే వెళ్దామా, ఇప్పుడు పాపని తీసుకుపోమా? పాపని తీసుకోకపోతే ఎట్లా ఏడు కదా, అత్తమ్మేమో పనికైంది, అందరినీ మా అమ్మకి ఇచ్చేసేసిన ఆల్రెడీ. లేట్ అవుతుందో ఏమవుతుందో, మళ్ళీ పాలకి ఏడుస్తుంది కదా, బాగానే లేట్ అవుతుంది. తీసుకో మరి పాపని రెడీ చేసి తొందర ఏమన్నా ఉంటే పాప తీసుకొని తొందర వచ్చేసి, సరేనా? నవ్య తీసుకుందామా వద్దా? నీ ఇష్టం. మళ్ళీ నా ఇష్టమైంది.
ఇచ్చిన నీకు మళ్ళీ నన్ను అడగదు. తాడుది పాపని అక్కడ వండబెట్టు. ఓం నమ శివాయ అని మెల్లగది. ఎన్ని రోజులే ఇక చైనీడు ఉంది అంటే బ్యాంకులో కుదబెట్టినాం, ఇప్పుడు తీసుకున్నాం. అంకుల్ మంచిగా గట్టిగా అల్లుర్రి. కాదు మనకి బాకీ తగినప్పుడే తీసుకోవాలి. కరెక్టే కానీ కాదు బాబా, మనకు బాకీ ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచించాలి కదా. మన గురించి మనం ఆలోచించుకొని మెడలు వేసుకుంటే అది మన అత్తుందా? ఎక్కడున్నది అంతే కదా. కానీ మంది మాటలకు తీసుకున్నాడు ఆయన. మంది మాటలు అంటే మంది మాటలకు నేను వచ్చి నేను అడిగిందా, నేను ఇబ్బంది పెట్టిందా? బాబా నాకు కావాలన్నా చెప్పు, అనలేను కదా మరి. అనలేవు కానీ ఉండంతి, ఎప్పటికైనా తీసుకునేదిగా. ఎందుకే పాపకు పట్టిలా? ఇక ఆడపిల్లన్నాక ఖచ్చితంగా పట్టీలు అయితే ఉండాలి కదా. కానీ మేము చేపిస్తలేము. మా సబ్స్క్రైబర్ ఆమె చేపిస్తుంది పాప కోసం. ఏమైంది బ్రో? ఎక్కువ రోజులు వాళ్ళ సంవత్సరం పాటు ఇట్లా ముద్దలు ఎక్కువ ఉన్నదిగా, అందుకే సెట్ అవుతుంది. బ్యాంకులో పెట్టినాం. మళ్ళీ పడుతుంది అట్లనే. మళ్ళీ స్టేట్ చేస్తే మళ్ళీ ట్రై చేసే మందని చెయ్యు, ఉంటే అట్లనే ఉండదు. అయిపోయినట్టే. వెళ్దామా బ్రో? ఎంత? 100. ఓం నమ శివాయ. నవ్య చైన్ మొక్కి నేనే వేయాలనా? నువ్వే వేయాలి. మళ్ళీ పెళ్ళి చేసుకున్నట్టు. నీ చైన్ నీకు వచ్చేసింది, ఇక సంతోషమా? వచ్చింది కానీ పైసలు ఉన్నప్పుడు తీసుకుంటే అయిపోతుండే, బాకీ తీసి మరి తీసుకున్నాడు అంటే కొంచెం. ఎప్పటికైనా తీసుకునేది. నేను ఎట్లా ఆలోచించిన అంటే, ఇప్పుడు ఒకవేళ అడ్డు కట్టినాం అనుకో, మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలి. మళ్ళీ సంవత్సరం దాకా నువ్వు చైన్ లేకుండా ఉంటావు. మళ్ళీ బాగా అవసరం ఉన్నప్పుడు పెట్టుకుందాం తీ, సరేనా? మనకు ఇప్పుడు మహిళా సంఘం వస్తుంది కదా, అవి ఇవి కొన్ని అక్కడిక్కడ ఎదిరి ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు ఏమున్నది. దా. ఓ ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు పడుకున్నావురా? నా అందరూ అమ్మ దగ్గర ఉన్నాడు అనుకుంటే నీ దగ్గర ఉన్నాడు. తమ్ముడు నిద్ర వస్తుందా మళ్ళీ? నిద్ర వచ్చిందిరా, ఫుల్ టైర్డ్ అయిపోయినా. సరే కానీ నువ్వు హైదరాబాద్ పోయినావు కదా, నువ్వు వచ్చేలోపు నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని ఒక గిఫ్ట్ చేయించిన. ఏం స్పెషల్ డే ఉన్నాయి? స్పెషల్ డే కాదు కానీ నువ్వు 10 అక్కల తిరుగుతావు, మళ్ళీ ఇప్పుడు సాంగ్ షూటు అది ఇది అని చెప్పేసి, అందుకే నీ చేతికి ఒక ఉంగరం చేయించిన. ఎందుకంటే కొంచెం నరుకుడు ఎందుకు? నిజమే. లేవు, కూర్చో ఒకసారి. నేను ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తారా? పాటు ఇది వట్టిగా ఎప్పుడు చెప్ప, కానీ ఇది నిజంగా గోల్డే. నీకు ఇష్టమైంది తీసుకో. బంగారు ఎక్కడ నువ్వు చూసినట్టు కొడతలేదు. మా అత్తమ్మలు పెట్టిందిరా. అదే బాగా ఇవ్వడానికి సంవత్సరం అవుతుందిగా, అంతే. తీసేసారు. ఇప్పుడే తీసుకొచ్చినాం. నువ్వు వచ్చినవని కూడా తెలియదు నాకు. నవ్యది చైన్తో పాటు నీది మళ్ళీ అమ్మది కూడా ఒక ఉంగరం కదా,
అమ్మ ఉంగరం ఆ ఉంగరం ఆ చైన్. పైసలు రాజమమ్మ ఇచ్చింది, సాంగ్కి పాట కోసం పెట్టింది కదా, అవి ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇంకా కొన్ని ఉండే, ఇక ఇంకొకడు ఒక ఫ్రెండ్ ఇచ్చిండు. అంటే మనం మహిళా సంఘం పైసలు అమ్మ ఎత్తుకుంటుంది కదా, అవి ఎత్తుకున్నాక వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వడ్డీ కడితే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలి. టైం అయింది, సంవత్సరం అయింది. అందుకని ఇంకా మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఉంచుతా ఉంచుతా అనుకున్నా కానీ ఇక మళ్ళీ బాగా అవసరం ఉన్నప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు నవ్యకు వాళ్ళు వీళ్ళు అంటారు అని తీసుకొచ్చినాం. అమ్మ అంటే ఆగుతుంది, అమ్మ అర్థం చేసుకుంటుంది. కానీ వీళ్ళు కోడలు అట్లా కాదు కదా, వీళ్ళు ఎట్లున్నా కానీ మళ్ళీ వీళ్ళతోటి మళ్ళీ గొడవలు మనకేమైనా వచ్చింది. 10 మందిలో మాట పడద్దంటే బాకైనా సరే ఇగో ఇట్లా చూసుకోవాలి. సరే పడుకో. నందని లేస్తే మరి ఫోన్ చేస్తావా? పడుకొని ఎత్తుకపోతలే నందంతా. ఇగో తమ్మునికి ఇచ్చేసిన, ఇగో ఇది నీ ఉంగరం తీసుకొచ్చిన. నవ్యకు అక్కడనే అల్లిపించిన. అక్కడ అల్లిపించి ఇక్కడ శివయ్య గుళ్ళకు పోయి అక్కడ దేవులను మొక్కి అక్కడ వేసి నేనే వేసిన సైడ్. అంటే కదా నేను చెప్పకుండా కానీ మంచి పని చేసిన. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైనా దేవుళ్ళ కాడ చేస్తే ఏ గండం ఉన్నా ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. మరి సంతోషపడ్డదా నవీన? సంతోషపడ్డది, కానీ పైసలు ఉన్నప్పుడు ఇడిపిత్త అయిపోగా, జమ చేసి ఇడిపిత్త అయిపోగా నాకు మస్తు బాధ అనిపించింది. దాని సైన్ ముట్టేదానికి సుఖ నాకు బాధ అనిపించింది. కానీ కాకపోతే సంవత్సరాలు అట్లా వచ్చినాయి కాబట్టి తీసినా కానీ నై పెట్టినా సరే, నానే అయినా నాది ఏ వస్తువు ఉన్నా మై పెట్టుకున్నా సరే, కానీ కోడలే ముట్టుడు అంటే బాధ అనిపించింది. నాకు ఆ రోజు వచ్చి ఇప్పటికి బాధ అనిపిస్తుంది నాకు. అది వేసుకుని సంతోషపడు గంతజాలు. కానీ మరి రంజిత్కి ఇచ్చిన ఊరు, రంజిత్ గారికి ఇచ్చేసిన. ఆడు కూడా ఆడేమంటుండు, ఇంకా సంవత్సరం వాళ్ళనే పెడితే అయిపోగారా అంటుండు. తీసుకొచ్చినాయిగా. అయితే ఇందులో ఇంకొక ఫ్రెండ్ కూడా మనీ ఇచ్చిండు. కానీ వానికి ఏంటిదంటే యూట్యూబ్లో వాని పేరు చెప్పడం, అంటే వానికి గురించి చెప్పడం, ఇట్లా మనీ ఇచ్చిండని చెప్పేసి వానికి యూట్యూబ్లో పెట్టడం అంటే ఇష్టం లేదన్నట్టు. అందుకని చెప్పేసి వాని పేరు చెప్తలేను. పైసలు అయితే ఇచ్చిండు, ఎన్ని ఇచ్చిండో కూడా చెప్తలేను. వాన్ని తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టు వాని గురించి చెప్పడం కాదు, డైరెక్ట్ చూయించి చెప్తా వాడేవాడు అని చెప్పేసి. నా ఫ్రెండే. ఇంకొకటి ఏంటిదంటే, మీరు అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకుంటారు, వడ్డీ కట్టచ్చు కదా పైసలు లేకున్నా కానీ, ఎందుకు అటు ఇటు తిరిగి బాకీ తీసి మరి ఎందుకు చైన్ని విడిపించారని చెప్పేసి. అంటే అసలు నిజం ఏంటిదంటే, ఈ జనరేషన్లో ఒక కోడళ్ళ చైన్, అంటే నా భార్య చైన్ నేను కుదబెట్టిన అనుకో, అత్తమామకు నచ్చది, అట్లనే జనాలకు కూడా నచ్చది. అత్తమామ ఏమనుకుంటారంటే బిడ్డ మంచిగా ఉండాలి, ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉండాలి, అంటే ఉన్న చైన్ కాకుండా ఇంకా చైన్లు ఉండాలనుకుంటారు. కానీ ఉన్న చైనే బ్యాంకులో కుదిపెడితే ఎవరికి కూడా నచ్చది. ఇక నాతోటి కూడా 2-3 అన్నారు. అందుకని చెప్పేసి ఇక ఎప్పటికైనా తీసుకునేది కదా. ఇక అమ్మోళ్ళు అంటే వాళ్ళు పాత జనరేషన్ అర్థం చేసుకుంటారు, ఈ జనరేషన్లో అట్లా కాదు. నా భార్య అయితే అన్నిట్లల్లో అర్థం చేసుకుంటుంది, అది నా లక్కీ అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా. వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి.